అదే తత్వంతో బోత్ నియోజకవర్గంలో నాయకుల కార్యకర్తల ప్రజల మన్ననలు పొందాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారని, ఆర్థికంగా కష్టాలు ఎదురైనా ముందుకు సాగుతున్నారన్నారు. నిజాయితీ నిబద్ధతతో తన శక్తికి మించిన విధంగా పార్టీ కోసం కష్టపడుతున్నారన్నారు. ఆడే గజేందర్ లాంటి నేతలతో కలిసి పార్టీలో కొనసాగడం చాలా ఆనందంగా ఉందన్నారు. మనమంతా కాంగ్రెస్ పార్టీ జెండా కింద పనిచేస్తున్నామని, పార్టీ గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. అందరి ఆశీర్వాదంతో రాజకీయంగా ఆయన అత్యున్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్య, మాజీ ఎంపీ సోయం బాపురావు, ఆత్మ కమిటీ చైర్మన్లు గిమ్మ సంతోషరావు, గొర్ల రాజు యాదవ్, నాయకులు అడ్డి భోజరెడ్డి, గోక గణేష్ రెడ్డి, సాజిద్ ఖాన్, పసుల చంటి, సింగారెడ్డి రామరెడ్డి, గౌతమ్ రెడ్డి, ఆడే షీలా, ఎంఏ షకీల్, లంక సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. బోత్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ బర్త్డే వేడుకల్లో నిన్న ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కూడా కట్ చేయడం జరిగింది. బోత్ నియోజకవర్గంలో ఓడిపోయినా గెలిచిన పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ఉన్నారు ఆడే గజేందర్ అని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి గారు కొనియాడారు. సో గవర్నమెంట్ జాబ్ వదిలేసి ప్రజాసేవ చేయాలని చెప్పేసి రాజకీయాలకు వచ్చి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూడా దాన్ని తట్టుకొని ప్రజా సేవలో ముందుకెళ్తూ ఉన్నారు. వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఉన్నారని చెప్పేసి చెప్పారు కంది శ్రీనివాసరెడ్డి గారు. అదేవిధంగా ఆడే గజేందర్ లాంటి నాయకులతో కలిసి పనిచేయడం కాంగ్రెస్ పార్టీలో చాలా ఆనందంగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. మనం అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. వచ్చే ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి మనం అందరం కూడా చాలా కష్టపడాలి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మనం ఎక్కడెక్కడైతే ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో ఓడిపోయిందో అక్కడ అన్నింటిలోనూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచేలాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేలాగా మనం అందరం కూడా చేయాలని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు. కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన ఎర్రం రాజశేఖర రెడ్డి, ప్రముఖ కాంట్రాక్టర్ బీఆర్ఎస్కు చెందిన ఎర్రం రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రజాసేవా భవన్లో అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. అనంతరం పట్టణంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నిర్మాణం కోసం ఆయన 1,111 రూపాయల విలువ గల చెక్కును విరాళంగా కంది శ్రీనివాసరెడ్డికి అందజేశారు. ఇది కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో నిజంగా అక్కడ ఆదిలాబాద్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా లేరు. అక్కడ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మామూలుగా ఎక్కడ చూసుకున్నా కూడా ఎవరు ఎమ్మెల్యేగా ఉంటే ఆ పార్టీలో ఆ నాయకుడి సమక్షంలో చేరికలు అవుతాయి. కానీ ఒక ఆదిలాబాద్లోనే కాస్త డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది. అక్కడ ఎమ్మెల్యేగా బీజేపీ పార్టీ వ్యక్తి ఉన్నప్పటికి కూడా అక్కడ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో కంది శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాన్షియస్ ఉందో ఆ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు నేనున్నానంటూ భరోసానిస్తున్నారు కంది శ్రీనివాసరెడ్డి గారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల్లో ఎవరైతే ఇందిరమ్మ లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇల్లు వచ్చేలా కృషి చేసిన వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి గారు. ఆదిలాబాద్ అసెంబ్లీ కాన్ఫరెన్స్లో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అని కాదు, లబ్ధిదారుడైందా మనకి ఇల్లు లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు లబ్ధిదారుడే. సో వాడిని పిలుస్తున్నాడు, పిలిచి సంతకం పెట్టి అధికారికి ఫోన్ చేసి పలానా వ్యక్తికి ఇల్లు లేదు, పక్కా లబ్ధిదారుడు, ఆయనకు ఇందిరమ్మ ఇల్లు రావాలని చెప్పేసి కొట్లాడి మరీ ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తూ ఉన్నాడు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు. అందుకే ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు అక్కడ ఎక్కువ అవుతున్నాయి. ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలభూతం అవుతుందంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అది కేవలం కారణం కంది శ్రీనివాసరెడ్డి గారు. ఆయన చూపెడుతున్నటువంటి చొరవ, ఆ విధంగా ఆయన పనులు చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆయన